సుహాసిని గారు గాన కోకిల ఇప్పటికీ కూడా ఆవిడలో ఆ మాధుర్యం ఎప్పటికీ మనం మర్చిపోలేము. వాయిస్ అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఆవిడ వాయిస్ ఇళయరాజా గారు ఎస్ జానకి గారి గాత్రాన్ని ఉపయోగించిన తీరు అసలు షీ క్రియేటెడ్ ఏ హిస్టరీ. అంతే, నభూతో న భవిష్యత్. ఎప్పుడు ఆ ఎస్ జానకి గారి లాంటి ఒక గళం మనకి ఇంకా మళ్ళీ రాదు అని అనుకోవాలి. అది చిన్న విషయం కాదు. అసలు ఆవిడ తమిళియన్నా తెలుగు ఆవిడ ఏంటి అన్నది కూడా తెలియనట్టుగా అంత సహజంగా ఆవిడ పాడడం, అది అన్ని వయసుల వాళ్ళకి ఆవిడ జానకి గారి పాట. అసలు ఆవిడ చిన్న పిల్లలాగా అది గువ్వలు తెల్లనా గోపయ్యనా, అసలు ఆవిడ వాయిస్ లో ఆ మాధుర్యము, ఆ వైబ్రేషన్, అటువంటి వాయిస్ ఇవాళ అది మిస్ అవుతున్నాము. ఆవిడకి ఘననివ్వాలి అసలు. ఎందుకంటే ఆవిడతో ఎన్నో సార్లు నేను మాట్లాడాను. నా యొక్క రీసెర్చ్ లో, నేను ఫిలిం సాంగ్స్ పైన నేను చేసిన రీసెర్చ్ కి ఆవిడ నాకు మంచి ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా నేను తీసుకున్నాను, అలాగే సుశీలమ్మ గారితో, అందరితోనూ. కాబట్టి ఇప్పుడు నాకు ఈ విషయం విన్నాక ఇట్ ఈస్ అ సాడనింగ్ టు హియర్ ద లాస్ అండి. ఇర్రిపేరబుల్, దిస్ లాస్ ఇస్ ఇర్రిపేరబుల్. అసలు ఇవాళ ఒక సినీ ప్రపంచం ఒక లాస్ట్ ఏ స్టార్, అంతేనండి. అది చాలా బాధాకరమైన ఇది. ఆవిడ్ని చూసి ఈ రోజు గాయని మనలు అందరూ కూడా ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది వాయిస్, అసలు ఆ మాడ్యులేషన్, అసలు ఏ స్వరం ఇచ్చినా, ఏ రాగం ఇచ్చినా అందులో ఆవిడ ఒరిజినాలిటీతో. ఇప్పుడు మ్యూజిక్ కంపోజర్ అంటే కొంత చెప్తారు, దీని ట్యూన్ ఇది, ఈ రాగం ఇది, దీన్ని ఇలా ఈ విధంగా పాడాలి అని. కానీ జానకమ్మ గారి గొంతుకులోకి ఆ రాగము, ఆ పాట వెళ్ళంగానే అది పూర్తిగా ఓన్ అయిపోతుంది. అది ఎస్ జానకి గారు తప్ప ఇంకెవరు పాడలేరు అన్నట్టుగా అది జానకమ్మ గారి ఓన్ స్టైల్, హర్ ఓన్ స్టైల్ ఆఫ్ రెండరింగ్ ఈస్ దట్ ఈస్ ఎస్ జానకి గారు. అసలు మ్యూజిక్ ఈస్ డివైన్, నాట్ ఓన్లీ డివైన్. అసలు ఆవిడ పాట ఒక్కటి వింటే ఏ నొప్పి వచ్చినా, ఏ ఎలిమెంట్ అది పోతుందండి. అసలు వీ హ్యావ్ టు లాస్ట్ బిగ్ స్టార్. సుహాసిని గారు మీరు అన్నట్లుగా నిజంగా ఒక అమృతం ఒలికించినట్లుగా ఉంటుంది. అమృత వర్షిణి అంటాం కదండి. పాట పాడండి అండి సుహాసిని గారు, ఒక మంచి పాట పాడండి. మెమరీస్ అసలు ఆమెతో. అసలు ఆవిడ అసలు ఆ పాట 16 ఏళ్ల వయసులో ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేని ఆ పాట. తిరిమల్లె పువ్వా తిరిమల్లె పువ్వా తిరిమల్లె పువ్వా నారీ చిలకమ్మ, నా వాడు ఎవడి, నా తోడు ఎవడి, ఎన్నాళ్ళకొస్తాడి తిరిమల్లె పువ్వా. ఇలాంటివి చాలా సాంగ్స్ ఉన్నాయండి. జానకి గారే పాడినట్లు అనిపిస్తుంది సుహాసిని గారు మీరు పాడుతుంటే. ఇది చాలా ఎన్నో పాటలు కూడా పాడిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని చాలా బాగా పాడారు సుహాసిని గారు. అవునండి.